నమస్తే. సాధనా పాదంలోని 6వ సూత్రము. దృగ్దర్శన శక్త్యోరేకాత్మతేవా స్మిత. దృగ్దర్శన శక్త్యోరేకాత్మతేవా స్మిత. సాధనభూతమైన అంతఃకరణంతో పురుషుడు తాదాత్మ్యం చెందుటే అస్మిత అనే క్లేశం. అస్మిత అంటే అహంకారం. సాక్షి పురుషుడు నిజంగా నిత్య శుద్ధ బుద్ధ ముక్త ఆత్మ తప్ప మరేమీ కాదు. ఇంకోసారి చెప్తాను. సాక్షి పురుషుడు నిజంగా నిత్య శుద్ధ బుద్ధ ముక్త ఆత్మ తప్ప మరేమీ కాదు. మనస్సు, బుద్ధి, చిత్తం, ఇంద్రియాలు ఇవన్నీ పురుషునికి బాహ్య ప్రపంచానుభవం పొందడానికి సాధనాలై ఉన్నాయి. పురుషుడు ఈ సాధనాలతో తాదాత్మ్యం పొందుటే అస్మిత లేదా అహంకారం. నేను మనస్సు, నేను సంకల్పం, నాకు కోపం వచ్చింది, నేను సుఖిని అని మనం అంటూ ఉంటాం. ఆత్మస్వరూపులమైన మనకు రాగద్వేషాలు ఎలా కలుగుతాయి? ఆత్మతో ఏకత్వాన్ని పొందాలి. ఆత్మ నిర్వికారం కాబట్టి ఆత్మకు సుఖం కానీ దుఃఖం కానీ ఎప్పుడూ కలగవు. నిర్వికార నిత్య సర్వగత ఆత్మకు ఏదీ కూడా వికారాన్ని కలిగించజాలదు. ఆత్మ సర్వాతీతం, ప్రకృతి నియమాలకు బద్ధం కాదు. అయితే మనం అంతఃకరణంతో తాదాత్మ్యం పొంది సుఖదుఖాలను పొందుతున్నాం అని అనుకుంటాం. థ్యాంక్ యూ.